నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత విదేశాంగ విధానం మీద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. అఫ్ కోర్స్ అంటే యూనిఫార్మ్డ్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు దే ఆర్ నాట్ సపోజ్ టు డెలివర్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే ఒక మాట ఉండొచ్చు, కానీ బట్ ముంచుకొస్తున్న ముప్పుని ప్రమాదాన్ని ఆయన పసిగట్టారు. ఎందుకంటే మన నెత్తిన డ్యాన్స్ కట్టాడుతున్న చైనా, యువతల పక్క పాకిస్తాన్, మరో పక్క బంగ్లాదేశ్, ఈ మూడు కలిసి కూటమిగా ఏర్పడుతున్న తరుణంలో దానికి సంబంధించి ఆయన దగ్గర మిలిటరీ ఇంటెలిజెన్స్ ద్వారా స్పష్టమైన సమాచారం ఉంది అనిల్ చౌహాన్ గారికి. వాళ్ళ మూడు దేశాల ప్రతినిధులు చాలా కీలకమైన, అంటే మిలిటరీ ప్రతినిధులు కీలకమైన సమావేశం జరిపారు చైనాలో లాస్ట్ మంత్లో. సో ఆఫ్టర్ కమింగ్ టు నో అబౌట్ దట్ ఆయన ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. ఒకటి ఇక్కడ మనం గమనించాల్సి, 30 ఏళ్ల పాటు మనకి బంగ్లాదేశ్ వెంబడి తీవ్రమైన సమస్యలు అంటూ ఏం లేవు. చొరబాటుదారులు కేవలం అంటే ఉపాధి కోసం వచ్చే చొరబాటుదారులు 80% మంది ఉంటే 20% మంది తీవ్రవాదుల ప్రభావానికిలోనే వచ్చే చొరబాటుదారులు. బట్ 7 sisters ఆఫ్ ది ఈస్ట్ అని మనం పిలుస్తుంటాం. ఈశాన్య రాష్ట్రాలు 7 ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి మనకి. ఆ ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ని లాక్ చేసి పెట్టేసినాయి. ఆ విషయం ఆయన ప్రస్తావన చేస్తూ 94% బంగ్లా భూభాగం భారత్ లాక్ చేసింది. ఈవేళ ఏమైంది, బంగ్లాదేశ్తో కాన్ఫ్లిక్ట్ వల్ల, అంటే మనం తెచ్చిపెట్టుకున్న కాన్ఫ్లిక్ట్ కాదు, చైనా పాకిస్తాన్లో కట్టుకున్న పుణ్యం వల్ల వచ్చిన కాన్ఫ్లిక్ట్ వల్ల మనం దాన్ని మరింత ఎగదోస్తే వాళ్ళతో సమస్యలు ఒక్క రోజులో తీరేవి కావు. ఆల్రెడీ మనం వెస్ట్రన్ పార్ట్లో ఎదుర్కొంటున్నాం, ఈస్టర్న్ పార్ట్లో ఎదుర్కొంటున్నాం, బే ఆఫ్ బెంగాల్, ఇటు అరేబియా మహాసముద్రం వైపు. ఇది కాక ఇప్పుడు ఇది బంగ్లాదేశ్తో ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా మనకి అది చాలా పెద్ద సవాల్గా మారుతుంది అనేది అనిల్ చౌహాన్ అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ ఈ మేడ్ ఏ కీ అడ్రస్ ఒక అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫారిన్ పాలసీ సర్వే 2024 రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. హీ మేడ్ వెరీ వ్యాలిడ్ పాయింట్స్. ఒకటి, కొన్ని సందర్భాల్లో యుద్ధం అనివార్యమైతే మనం చేయాలి, కానీ యుద్ధ అనివార్యతని మన వైపు నుంచి వచ్చేలాగా వాళ్ళు పన్నుతున్న కుట్రను కూడా మనం తెలుసుకోవాలి. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్. మనం ఇంతకుముందే లాస్ట్ వీక్ ఆయన ఇంకొక ఈయన డెప్యూటీ ఇంకొక కామెంట్ చేశారు. మనం 3 దేశాలతో బార్డర్లో యుద్ధం చేస్తున్నాం. ఎవరైనా బార్డర్లో ఒక దేశంతో చేస్తున్నాం. ఒకటి పాకిస్తాన్ తోటి ప్రత్యక్షంగా, అండ్ పరోక్షంగా పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్న చైనాతోటి, మరోవైపు పాకిస్తాన్ను ప్రోత్సహిస్తున్న బంగ్లాదేశ్ ఉగ్రవాదులతోటి ఈ బార్డర్లో చేస్తున్న యుద్ధం అనేది మనకి లాంగ్ రన్లో చాలా చికాకులు తెచ్చిపెడతాయనేది ఆయన అభిప్రాయం. అండ్ ఇంకోటి, బంగ్లాదేశ్ తోటి కాన్ఫ్లిక్ట్ వల్ల వచ్చే సమస్య గురించి ఆయన మేజర్గా అండర్స్కోర్ చేసి చెప్పింది ఏంటంటే, 7 sisters ఆఫ్ ది ఈస్ట్, 7 ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఇది సంక్షోభం సృష్టిస్తుంది బంగ్లాదేశ్తో కాన్ఫ్లిక్ట్ వల్ల అనేది ఆయన అనాలిసిస్. మైట్ బి రాంగ్, మైట్ బి కరెక్ట్, మైట్ బి సెమీ కరెక్ట్ ఆల్సో. కొంతమేరకు వాస్తవం ఉండుండొచ్చు కాక. అలాగని మనం తేలిగ్గా తీసిపారేయటానికి వీల్లేదు. బంగ్లాదేశ్ సమస్య అనేది, బంగ్లాదేశ్ చూడటానికి చిన్న దేశమే కావచ్చు, కానీ రాచకురుపు ఇంతే మొదలైంది, క్యాన్సర్. తర్వాత దేహం అంతా స్ప్రెడ్ అయినట్టు బంగ్లాదేశ్ ఉగ్రవాదులను పంపించి కలకత్తాలో ఆల్రెడీ సంక్షోభం మొదలెట్టింది. వాడెవడో క్లరిక్ అక్కడి నుంచి వచ్చి మొత్తం కలకత్తాని సూసైడ్ బాంబర్స్తో పేల్చేస్తానని లాస్ట్ మంత్ ఒక ప్రసంగం చేస్తే, బిఫోర్ లాస్ట్ మంత్ ఒక ప్రసంగం చేస్తే, ఇంతవరకు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాడిని పట్టుకోవాలా. వాడు అక్కడే తిరుగుతున్నాడు కలకత్తాలో, వాడిని పట్టుకోవాలా. వాడు ఎంతమందిని తయారు చేస్తున్నాడో సూసైడ్ బాంబర్స్ని తెలియదు, ఎవరికి తెలియదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకేమో లోకల్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండదు. మమతా బెనర్జీ పూర్తిగా వదిలేసింది రాష్ట్రాన్ని అనే అభిప్రాయం అయితే చాలామంది ఇంటెలిజెన్స్ అధికారులు పరోక్షంగా చెబుతున్నారు. ప్రత్యక్షంగా చెబితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తుంది. ఏదో కామెంట్ చేసిందని ఎక్కడో వెస్ట్ బెంగాల్ మూలాలున్న ఒక లా స్టూడెంట్ని పూణేలో చదువుకుంటున్న లా స్టూడెంట్ని హర్యానాలో ఎత్తుకెళ్ళి తర్వాత బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ బెయిల్ మీద ప్రస్తుతం ఉంది. సో మమతా బెనర్జీ మీద కామెంట్ చేయడానికి కూడా వెనకం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద కూడా ఆవిడ కేసు పెట్టే ఆలోచనలో ఉంది, ఆయన మాట్లాడిన దాని మీద. సో ఇలా రకరకాల పెడధోరణులతో ఉన్న ఒక వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంతో పోరాడతామా, దాన్ని ఆనుకున్న బంగ్లాదేశ్తో పోరాడతామా? ఇప్పుడు ఈయన అవన్నీ నేరుగా ప్రస్తావన చేయకూడదు, ఎందుకంటే యూనిఫామ్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి. అందుకని బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముప్పే ఏంటనేది ఎవరు అనలైజ్ చేయాల. బట్ అనిల్ చౌహాన్ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, దేర్ వుడ్ బి ఏ మేజర్ థ్రెట్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఇన్ ద డేస్ టు కమ్. రాబోయే రోజుల్లో ఉంది.
మనం జాగ్రత్త పడాలి, కేవలం పాకిస్తాన్నే చూస్తున్నాం, కేవలం చైనానే చూస్తున్నాం కాదు, ఈ రెండు కలిసి బంగ్లాదేశ్లో వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఎయిర్ ఫీల్డ్లో వాళ్ళు పైనకి ఎయిర్ ఫీల్డ్ కిందంతా ఉగ్రవాద శిబిరాలు కన్స్ట్రక్షన్ ఒక పక్క నడుస్తుంటే దట్ టు ఇన్ ద విజినిటీ ఆఫ్ అవర్ చికెన్ నెక్. ఎక్కడది? సిలిగురి దగ్గర నుంచి హార్డ్లీ 20 కిలోమీటర్స్. సిలిగురిలో 3 అంతస్తుల మేడ ఎక్కి చూస్తే ఆ పాకిస్తాన్ నిర్మిస్తున్న, చైనా డిజైన్ ఇచ్చి పాకిస్తాన్ చేత నిర్మింపజేస్తున్న ఎయిర్పోర్ట్ అక్కడ మనకు కనిపిస్తుంది. పైనంతా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నారు, కిందంతా ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాద క్యాంపులు. మనం ఏ ఆపరేషన్ సింధూర్లో ఏ 9 ఉగ్రవాద శిబిరాలని POJK పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కొట్టామో వాటిని రెప్లికేట్ చేస్తున్నారు ఇక్కడ ఈ ఎయిర్ ఫీల్డ్ కింద. దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్ అబౌట్ విచ్ ఈయన అనిల్ చౌహాన్ మాట్లాడుతూ వచ్చింది. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఇదేదో విదేశాంగ విధానం బాగలేదని ఆయన చెప్పట్లా, విదేశాంగ విధానంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. సో సర్టన్లీ ఇట్ నీడ్స్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అండ్ ఇంకేం మాట్లాడారంటే, సౌత్ ఏషియన్ కంట్రీస్లో తరచూ ప్రభుత్వాలు మారుతున్నాయి. ఎస్, ప్రభుత్వాలు మారినప్పుడల్లా సిద్ధాంతాలు మారుతాయి, సిద్ధాంతాలు మారినప్పుడల్లా ఈక్వేషన్స్ మారుతాయి, ఈక్వేషన్స్ మారినప్పుడల్లా భారత్ తోటి సంక్షోభాలు ఆ దేశాలకి ఎదురవుతాయి. భారత్ కారణంగా కాదు, వాళ్ళ వల్లే సంక్షోభం ఎదురై నెపం భారత్ మీద నెడతారు. సో ఇది చాలా భౌగోళికంగా రాజకీయంగా సమీకరణాలను మారుస్తుంది. ఇందువల్ల ఈ విషయంలో మనం చాలా సునిశ్చితంగా వ్యవహరించాల్సి ఉంటుందని. దూకుడు వద్దనేది, ఇన్ఫ్యాక్ట్ భారతదేశం ఎప్పుడూ దూకుడుగా లేదు. ఎవడైనా కాలు దివితే మాత్రమే యుద్ధానికి సమాధానం చెబుతుంది, కానీ మనకు మనంగా కాలు దివి యుద్ధం ఎప్పుడు కోరుకోవాలా. బట్ ఎవడో వచ్చి యుద్ధం చేస్తానంటే ఈ చెంప కొట్టంగానే రెండో చెంప చూపించడానికి వాళ్ళ భారతదేశం సిద్ధంగా లేదు. వీఆర్ ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్ అనేది హీ వాంట్స్ టు మేడ్ ఇట్ క్లియర్ అనమాట. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల పరస్పర సంబంధం ఉన్న ప్రయోజనాలు కూడా భద్రతాపరమైన ఆందోళనలకి కారణమవుతున్నాయనేది ఆయన చెప్పుకున్న అంశం. సైబర్ దాడులు అండ్ అలాగే డిజిటల్ స్పేస్ని ఆయుధంగా తీసుకుని యుద్ధం చేయటం. చైనా ఎప్పుడు కూడా అండి 1962 తర్వాత నేరుగా ప్రత్యక్ష యుద్ధాల్లో మనతోనే కాదు ఎవరితోనూ పాల్గొనలేదు. ఎప్పుడు కూడా బిహైండ్ ద కట్టినే వాళ్ళు చేసేది. సావు తెలివితేటలు, నక్కజిత్తులు ఈ రెండింటిని ఒక మిక్సీలో వేసి బయటికి తీస్తే చైనా ఇంటెలిజెన్స్ నేరుగా ఉండదు. ప్రత్యక్షంగా యుద్ధంతో దిగేవాడితోటి మనకు పంచాయతీ లేదు. పంచశీల్ అంటాడు, మనల్ని వంచిస్తాడు. ఇన్ని రకాల దుష్టపన్నాగాలు చైనా దగ్గర ఉన్నాయి. మరి ఏ ముహూర్తంలో ఆ దేశం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందో తెలియదు, కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళు పక్క దేశాన్ని కబళించాలనే ఒక దుర్మార్గమైన ధోరణి కానీ వాళ్ళు ఎప్పుడు దే డిడ్ నాట్ గివ్ అప్ ఎనీ లాస్ట్ 40-50 ఇయర్స్లో ఎప్పుడు వాళ్ళు డిడ్ నాట్ గివ్ అప్. ఇన్ని ఉన్నాయి చైనాతోటి. ఇంకో మాట అన్నారు ఆయన, అవగాహన ఉండాల్సిన చోట కపటత్వం. ఎవరికి? చైనాకి. దాన్ని మాట్లాడుతూ అండ్ అట్ ద సేమ్ టైం అమెరికా చాలా కాంప్లికేటెడ్గా వ్యవహరించడం. ఒక 2 దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటే, యుద్ధం జరిగే వాతావరణం ఉంటే, ఈయనే ఒక పెద్ద కుర్చీ తీసుకుని వచ్చి కూర్చొని మధ్యలో కాలు మీద కాలేసుకొని భుజం మీద కండువ వేసుకొని మీరిద్దరూ కాల్పుల విరమణ ప్రకటించారు అంటాడు. ప్రకటించాల్సిన దేశాలు మాట్లాడవు, భారత్ పాకిస్తాన్ మాట్లాడవు. ఆయనే ఊహించేసుకొని కండువ వేసుకొని పెదరాయిలాగా కాల్పుల విరమణ మీరిద్దరు ప్రకటించేశారంటే అవునా ప్రకటించామా అనుకొని మనం కాల్పుల విరమణకు అంగీకరించాలన్నమాట. ఈ ప్రపంచ పోలీస్ పెత్తనం ఎక్కువ అవటాన్ని కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావన చేశారు అనిల్ చౌహాన్ ఆ కార్యక్రమంలో. మనకి ఇంకెక్కడెక్కడ ఉన్నాయంటే ఈ CDS జనరల్ అనిల్ చౌహాన్ ఆయన చెప్పేది ఎక్కడెక్కడ ఇలాంటి సవాళ్ళు ఉన్నాయనేది అంటే, ఈస్ట్లో ఆల్రెడీ మనకు ఉంది, బంగాళాఖాతం వైపు నుంచి ఉంది, వెస్ట్ చూస్తే అరేబియా మహాసముద్రం ఉంది, 2 వైపుల నుంచి మనకి వీఆర్ పెనిన్సులర్ కంట్రీ, ద్వీపకల్ప భారతదేశం అంటారు మనని. 3 వైపుల నీళ్ళు ఉంటాయి, ఒకవైపు ల్యాండ్ ఉంటుంది మనకి సరిహద్దుల్లో. సో మనది ద్వీపకల్పం. ఇట్స్ నాట్ అన్ ఐలాండ్, ఇట్స్ పెనిన్సులర్ కంట్రీ. సో మనకి నీళ్ల నుంచి కూడా సమస్య ఉంది కదా. వాడు ఎటు నుంచి వచ్చి కొడతాడో తెలుసు. 1971లో గాజీని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వాడు? పాకిస్తాన్ వాడు వైజాగ్ దాకా వచ్చాడు. అయితే గాజీని కొట్టేశాం మనం. ఇవాళకి అక్కడ విజయస్తూపం మనం చూడొచ్చు, గాజీని కొట్టిన చోట వైజాగ్లో. అండ్ వీ హ్యావ్ ఈస్టర్న్ నావల్ కమాండ్ దేర్. తూర్పు నావికాదళం హెడ్ క్వార్టర్స్ అదే. వెస్టర్న్ నావల్ కమాండ్ ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మనకి నెత్తి డాన్స్ కడుతున్న చైనాతోటే మేజర్. వాడు నేరుగా యుద్ధంలోకి రాడు. పాకిస్తాన్కి వాడి దగ్గర అడుగు పొడుగు మిగిలిపోయినవి, రాత్రి మిగిలిపోయిన అన్నం తెల్లారి ముష్టోళ్ళకి వేసినట్టు వాడి దగ్గర మిగిలిపోయిన ఆయుధాలు ఏమన్నా పనికిరాని తుప్పుపట్టిన అన్నీ వీడికిచ్చి అంటగట్టి వీడి చేత యుద్ధం చేస్తున్నాడు. అండ్ హీ హ్యాస్ యూటిలైజ్డ్ పాకిస్తాన్ యాజ్ హిస్ ప్లే గ్రౌండ్, హిస్ ల్యాబొరేటరీ. వాడి వెపన్స్ పనిచేస్తున్నాయా, వాడి యుద్ధ విమానాలు పనిచేస్తున్నాయా,
PL-15 గురించి మాట్లాడుతూ యుద్ధ విమానం గురించి, మిసైల్ గురించి, అది తురుంఖాను తాంతియా తోపే తోడరమల్ల అని చెప్పి పంపించాడు. మన బ్రహ్మోస్ కొట్టిన దెబ్బకి ఆ శకలాలు ఎక్కడ పడ్డాయో తెలియక 5 దేశాలు ఇవాటికి ఎతుకుతున్నాయి ఎక్కడ పడ్డాయని. కనీసం దాని పార్టికల్స్ వాడు ఉపయోగించింది ఏంటో తెలుస్తుంది వాడిని. వాడు ఉపయోగించింది ఏమండి, దో నెంబర్. చైనా ఈజ్ నోన్ ఫర్ దో నెంబర్. వాడు మిగిలిన దేశాలకి కేవలం వారం 10 రోజులు పనిచేసే వస్తువులను ఎట్ట పంపిస్తాడో పాకిస్తాన్కి పంపించింది కూడా అదే. కానీ వాడికి అర్థం కావట్లా. అర్థమైన పాకిస్తాన్ నోరిప్పదు. కారణం ఏంటంటే వాడు బిచ్చం వేసిన డబ్బులతోటి వాళ్ళు అన్నం తింటున్నారు, ఉగ్రవాద క్యాంపులు నడుపుకుంటున్నారు. వాడు బిచ్చం వేసిన డబ్బులతోటి చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మిస్తున్నారు, CPEC. వాడు బిచ్చం వేసిన డబ్బులతోటి గ్వాదర్ పోర్ట్ నిర్మించారు. ఎక్కడ? వెస్ట్ పాకిస్తాన్లో, విచ్ ఈస్ నౌ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బెలూచిస్తాన్కి హెడ్ క్వార్టర్స్ క్వెట్టా కూడా వాడు స్వాధీనం చేసుకున్నారు బెలూచీలు. అక్కడ నిర్మించిన గ్వాదర్ పోర్టు, ఆ పక్కనే ఒక ఎయిర్పోర్ట్ నిర్మించారు. ఎయిర్పోర్టు అచ్చంగా కార్గో మాత్రమే ప్రస్తుతానికి వాడకంలో ఉంది. ఆ బెలూచిస్తాన్లో దొరికే గాడిదలతోటి వాడికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి చైనా వాళ్ళకి. వాడిని రకరకాల ఔషధాల ప్రక్రియలో గాడిద మాంసాన్ని వినియోగిస్తారు వాళ్ళు. అక్కడి దాని నుంచి ఎలిసిట్ చేసిన ఒక రకమైన రసాయనాన్ని. అది కాక వాళ్ళ బరువులు మోయటానికి అవైతే బెస్ట్ అని. ఇంతవరకు మనుషుల రవాణా అనేది ప్యాసింజర్ ఫ్లైట్స్ అయితే నడవలా. వేరేజ్ ఆ పోర్ట్ నుంచి ఇన్ఫ్యాక్ట్ గ్వాదర్ పోర్ట్ నుంచి మొత్తం ఏషియాని కవర్ చేసే విధంగా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలనుకున్న చైనాకి బెలూచీలు కొట్టిన దెబ్బతోటి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఎందుకంటే కంప్లీట్ ఇలా క్యాప్చర్లోకి వెళ్ళిపోయింది. అక్కడ వాళ్ళకి ఒక ఫీల్డ్ మార్షల్ ఉన్నాడు, అదే ఫీల్డ్ మార్షల్ జనరల్ సయ్యద్ అసీం మునీర్, బంకర్ మునీర్ అని కూడా పిలుస్తుంటారు. ఎక్కువ కాలం బంకర్లోనే దాక్కుంటాడు. మొన్న ఈ మధ్య బెలూచిస్తాన్ వెళ్ళినప్పుడు చావుగొట్టి చెవులు మూస్తే మొత్తానికి నిక్కుతూ నీరుగుతూ ఇస్లామాబాద్ వచ్చాడు. ఇస్లామాబాద్ నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ పిలిస్తే వెళ్ళి భోజనం చేసి వచ్చాడు. ఒక 1116 పాకిస్తాన్ రూపాయలు ఇచ్చి 2 జతలు బట్టలు కూడా పెట్టి పంపించాడు. వాడి చేత రికమెండేషన్ చేయించుకున్నారనమాట. ఏమని? వాడు షహబాజ్ షరీఫ్ వాళ్ళ ప్రధానమంత్రి చేత, నోబుల్ మహమ్మద్కి. సో వాళ్ళ ముగ్గురు ఒక కూటమి, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్. ఈ ముగ్గురు కలిసిన కూటమికి పరోక్షంగా సపోర్ట్ ఇచ్చేది అమెరికాకి పాకిస్తాన్లో స్పేస్ కావాలి, ఎయిర్ స్పేస్ కావాలి. సాధిస్తుంది. ఎయిర్ స్పేస్ ఏంటి? సిటీలు అమ్మేస్తారు. వాళ్ళ దగ్గర పైసలు లేవు. అండ్ ఇన్ఫ్లేషన్ చాలా అమాంతం పెరిగిపోయింది పాకిస్తాన్లో. లీటర్ పాలు ఈ రోజుకి 350 రూపాయలకు అమ్ముకుంటున్న పరిస్థితి. అండ్ అస్టానిషింగ్, ఒక ఎగ్ అక్కడ 70 రూపాయలు పెట్టి, వాళ్ళ కరెన్సీలో 70 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. ఇది వాళ్ళ దౌర్భాగ్యం. అయినా కూడా వాళ్ళకి మారల. మళ్ళీ LOC ఎంబడి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎంబడి ఒక 14 చోట్ల ఉగ్రవాద శిబిరాలు నిర్మిస్తూ వస్తున్నారు. అవన్నీ కూడా పర్వత ప్రాంత సానువుల్లోకి. ఈసారి మనం B-2 స్పిరిట్ బాంబర్స్తో కొట్టినా సరే అవి ధ్వంసం కాకుండా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సరే, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని, వాళ్ళకి శతకోటి పాకిస్తాన్లకి అనంతకోటి చైనాలు. అది వాళ్ళ లెక్క. ఇప్పుడు బంగ్లాదేశ్ కలిసింది. బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ చికెన్ నెక్ ఆనుకొని సిలిగురి నుంచి విజినిటీ 20 కిలోమీటర్స్ విజినిటీలో ఉన్న ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ కడుతుంది. ఆ ఎయిర్పోర్ట్ కట్టేది చైనా, కట్టిస్తున్నది చైనా, ఆ కాంట్రాక్ట్ తీసుకున్నది పాకిస్తాన్. మళ్ళీ ఆ డబ్బులు కూడా పాకిస్తాన్కి చైనా ఇస్తుంది. అంటే మేము ముగ్గురం కలిసే ఉన్నాం, భారత్ జాగ్రత్త, అది వాళ్ళు పంపాలనుకున్నది. దాని కిందే చాలా సౌకర్యవంతంగా ఇప్పుడు గాజా స్ట్రిప్లో కనుక హమాస్ వాళ్ళు స్కూల్ బిల్డింగ్ల కింద, ఆసుపత్రుల బిల్డింగ్లు, హాస్పిటల్స్ బిల్డింగ్స్ కింద మారణాయుధాలు ఎట్లా దాచుకొని సొరంగాలు దోకొని నివసిస్తున్నారో, వీళ్ళు కూడా ఉగ్రవాద క్యాంపులు, ట్రైనింగ్, ఒక యూనివర్సిటీ బహవల్పూర్లో మనం కూల్చేసిన ఉగ్రవాద యూనివర్సిటీని ఇక్కడ నెలకొల్పబోతున్నారు ఆ ఎయిర్పోర్ట్ కిందే. అది మనకు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది రాబోయే రోజుల్లో అనేది జనరల్ అనిల్ చౌహాన్, మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, వారి భావన అది. అండ్ వీ హ్యావ్ టు కంప్లీట్లీ అగ్రీ విత్ హిస్ అబ్జర్వేషన్స్. తేలిగ్గా తీసిపారాల్సిన విషయం ఏం కాదు. అలాగని మన జయశంకర్కి ఈ విషయాలన్నీ తెలియవా? మన విదేశాంగ మంత్రికి మొత్తం తెలుసు. ఈ హ్యాజ్ హిజ్ ఓన్ స్ట్రాటజీస్. మనం జనరల్గా ఎలా ఉంటామంటే అవతల వాడు ఏం చేస్తాడో చేయనిచ్చి చివరిలో కొడతాం. అదే ఆయన స్ట్రాటజీ. మన విదేశాంగ విధానం మొదటి నుంచి అలాగే ఉంది. అండ్ వీ మస్ట్ అప్రిషియేట్ ది ఫారిన్ పాలసీ ఆఫ్ మిసెస్ ఇందిరాగాంధీ, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు, తర్వాత PV నరసింహారావు గారు. వీళ్ళ ముగ్గురు రూపొందించిన విదేశాంగ విధానం అద్భుతమైంది. నెహ్రూ గారి విదేశాంగ విధానంలో ఏంటంటే ఆయన మంచివాడు కావటంలో ప్రపంచం అంతా కూడా మంచివాళ్లే ఉంటారనే విధానంలో ఉదారంగా వ్యవహరించారు. అందుకని ఆయన సమయంలో డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ అన్నారు. బట్ వెన్ PV హ్యాస్ అజ్యూమ్డ్ చార్జ్ as the Prime Minister of
ఇండియా, ఆయన లుక్ ఎట్ ఈస్ట్ అనే ఒక పాలసీని తీసుకొచ్చాడు. ఎప్పుడైతే మనం ఈస్ట్ వైపు చూడటం మొదలెట్టామో అప్పటి నుంచి బంగ్లాదేశ్లో ఉన్న ఉగ్రవాదులకి, వాళ్ళకి సాయం చేస్తున్న పాకిస్తాన్కి ఆయుధాల సరఫరా దగ్గర నుంచి డబ్బు, దశకం, తిండి, బ్రెడ్ ముక్కలు ఇసిరేస్తున్న చైనా వరకు అందరికీ బెంగపట్టుకుంది. సో ఈ దేశం ఈరోజు ఇంత బలంగా పోరాడగలుగుతుందంటే దానికి మార్గదర్శనం చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారు, పివి నరసింహారావు గారు ప్రాతస్మరణీయులు. వాళ్ళని మనం తలుచుకొని తీరాలి. ఇట్స్ నాట్ దట్ నెహ్రూ గారి విదేశాంగ విధానాన్ని బీలిటిల్ చేయడం ఇక్కడ మన ఉద్దేశం కాదు. కానీ మారిన కాలంలో, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో అనివార్యంగా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళిద్దరూ. అండ్ మిసెస్ ఇందిరాగాంధీ, మనం ఆవిడ 1971 బంగ్లాదేశ్ విముక్తి కోసం మనం చేస్తున్న యుద్ధంలో ఆవిడకి సహకరించిన ఇంకొక ఉక్కు మహిళ గురించి కూడా మాట్లాడాలి మనం. గోల్డో మేరీ. షీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ దెన్. ఇట్ వాజ్ అరౌండ్ 1969 నుంచి కొంతకాలం, ఒక 4 ఏళ్ళు పరిపాలించారు ఆవిడ. అమెరికా కన్సల్ట్ లేకుండా ఆవిడ మనకు ఒక వార్షిప్ని పంపించేసింది. దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఐరన్ లేడీ గోల్డో మేరీ. మనకి అదే సమయంలో ఇక్కడ ఒక ఉక్కు మహిళ మన ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇందిరాగాంధీ. పార్టీలకు అతీతంగా మనం వీ షుడ్ అప్రిషియేట్ అవర్ లీడర్స్, దోస్ హూ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఎలాట్. మనం వాళ్ళు అందించిన సేవల్ని కొలవటానికి మన దగ్గర మీటర్ బద్దలు ఏమి ఉండవు కూడా, కొలవాలన్నా ఉండవు. సో ఇంతమంది కాంట్రిబ్యూషన్ తోటి ఇవాళ మనం సుస్థిరంగా ఉన్న చోట సంక్షోభం సృష్టించడానికి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్. అండ్ క్రక్స్ ఆఫ్ ది మీటింగ్ ఏంటంటే ఇక్కడ స్పష్టంగా అనిల్ చౌహాన్ చెప్పదలుచుకుంది, నేరుగా చెప్పకుండా పరోక్షంగా ప్రస్తావన చేసింది అంటే వాళ్ళ ముగ్గురు అణ్వాయుధాల వినియోగానికి సంబంధించిన ఇది పరస్పర హామీలు చేసుకున్నారు. ముగ్గురం కలిసికట్టుగా భారత్ మీద పోరాడాలి. సో ఒక మేజర్ పొటెన్షియల్ థ్రెట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫ్రమ్ బంగ్లాదేశ్, ఇది ఆయన చెప్పింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక చెప్పిన ఆ కారిడార్, సిలిగురి నుంచి మనకు కనిపించే కారిడార్ 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ సిలిగురి కారిడార్కి చికెన్ నెక్ అని పేరు పెట్టారు. కారిడార్ పొడవు 22 కిలోమీటర్లే. మన ప్రధాన భూభాగాన్ని ఈశాన్య భారతంతో అనుసంధానించే ఏకైక భూభాగం ఇది. ఇప్పుడు దీని పీక నొక్కేస్తాట, ఆ కోడి పీక నొక్కేస్తాట. ఎవరు అన్నది? బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రి, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది ఇంటరమ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ మొహమ్మద్ యూనస్. ఆయన నొక్కేస్తాట. వాళ్ళకి పీకలు నొక్కటం, గొంతులు పెసకటం, రక్తాలు గారిపించటం, ఈ మాటలు డెత్ టు ఇండియా, డెత్ టు అమెరికా, డెత్ టు ఇస్రాయల్, ఇవి తప్పితే వాళ్ళకి రావు. అలాంటి జన్మ సంస్కారం ఆ దేశాలది. మనం చేయగలిగింది కూడా ఏం లేదు. సరే, పాత ఎయిర్ బేస్ ఎక్కడుంది అంటే లాల్ మోనిర్ హాత్ అనే చోట ఉంది. అక్కడ నుంచి కార్యకలాపాలకు వీలుగా చైనా సహాయంతో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎయిర్పోర్టు, దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ కిందే దాదాపు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో, అంటే పైనకి మనకి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, కింద అండర్గ్రౌండ్లో బ్రహ్మాండమైన వ్యవస్థలు తయారవుతున్నాయి. అక్కడ బహవల్పూర్ టెర్రరిస్ట్ యూనివర్సిటీని మనం డిస్మాంటిల్ చేసిన తర్వాత దాన్ని రెప్లికేట్ చేస్తున్నారు ఇక్కడ. సో అదొకటి, వాళ్ళ ఆయుధాలు దాచుకోవడానికి ఇన్ని రకాల కార్యక్రమాలు. ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్ చౌహాన్ నేరుగా మాట్లాడకూడదు కూడా. ఆయన మాటల్ని మనం అనలైజ్ చేసుకుంటే మనకు అర్థమయ్యే విషయాలు ఇవి. కాస్త కూస్తో కూలంకుషంగా జియో పొలిటికల్ అఫైర్స్ని అధ్యయనం చేసే ఎవరికైనా అవగతమయ్యే విషయం. ఇక ఇంకొకటి ఏంటంటే భద్రతా, వాణిజ్య అవసరాలు. ఈరోజు ఈ రెండు కూడా బంగ్లాదేశ్కి అవసరం, బోత్ సెక్యూరిటీ యాజ్ వెల్ ట్రేడ్. ఈ రెండిటికి బంగ్లాదేశ్, చైనా మన మీద డిపెండ్ అవుతూ వచ్చింది, భారత్ మీద. వెరాజ్ ఇప్పుడు ఆ రెండింటిని టర్న్ చేసుకొని పాకిస్తాన్ మీద, చైనా మీద డిపెండ్ అయ్యే విధంగా చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు మొదలెట్టారు. చైనా ఇది మోస్ట్ కన్సర్నింగ్ ఆస్పెక్ట్ అని చెప్పేసి మరి జనరల్ చౌహాన్ ఆయన అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇంకోటి, మనం ఆర్థిక శక్తి పూర్తి స్థాయిలో కాదు, ఎమర్జింగ్ ఎకనమిక్ పవర్. పోనీ అలాగని మన దగ్గర ఏమైనా పెద్ద సైనిక శక్తి ఉందా అంటే చైనాతో మనం కంపీట్ కాలేం. వాస్తవాలు ఒప్పుకుందాం, వాళ్ళతో ఒప్పుకుంటే వాళ్ళతో మనం కంపీట్ కాలేం. వాళ్ళ ఆర్మీతో పోలిస్తే మన ఆర్మీ సంఖ్యాపరంగా తక్కువ. బట్ టెక్నికలీ నౌ వీఆర్ ఎక్విప్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెవరల్ కంట్రీస్ లైక్ ఇజ్రాయెల్ అండ్ జర్మనీ, ఫ్రాన్స్, ఇంకొక 4-5 ఇంపార్టెంట్ దేశాలు ఉన్నాయి. సో అయితే దక్షిణాసియాలో, ఈ రీజియన్లో
ఈ ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఆ మూడు దేశాలు కలిసి ముప్పేట దాడి చేస్తే మన పరిస్థితి ఏంటి? ఇది ఒక మేజర్ కన్సర్న్. బంగ్లాదేశ్ తోటి మనం తొందరపడి ఘర్షణకి దిగటం అనేది అంత మంచిది కాదేమో అనే అభిప్రాయాన్ని అయితే ఆయన స్పష్టంగా చెప్పారు. అండ్ ఇంకోటి, ఫీల్డ్ మార్షల్ జనరల్ అసీం మునీర్ అమెరికా పర్యటన కూడా ఇది మనం తేలిక చేసి చూడలేము. ఒక పర్టికులర్ పర్పస్ మీదే ట్రంప్ ఆయన అక్కడికి పిలిపించారు. దాని గురించి ప్రస్తావన వచ్చింది. యూ ప్రపోజ్ మై నేమ్ ఫర్ ది నోబెల్ పీస్ ప్రైజ్. ఇంటర్న్ నీకేం కావాలి అంటే, మాకు ఆయుధాలు కావాలి, మాకు పైసలు కావాలి, మాకు IMF నుంచి బిచ్చం కావాలి, మాకు వరల్డ్ బ్యాంక్ నుంచి బిచ్చం కావాలి, మాకు ADB నుంచి బిచ్చం కావాలి. ఐ విల్ లుక్ ఇన్ టు దాట్, ఐ విల్ అరేంజ్ దట్. ఆ ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాతే అసీం మునీర్ ఆయన పెట్టిన భోజనం చేసి ఇచ్చిన బట్టలు అవి బ్యాగులో సర్దుకొని పాకిస్తాన్ వచ్చాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ శాంతి బహుమతికి ఆయన పేరు ప్రపోజ్ చేశారు. ఒక ప్రమాదకరమైన అలయన్స్, భారత చుట్టూ ఒక ప్రమాదకరమైన వలయం ఏర్పడుతోంది. దట్ వీ నీడ్ టు టేక్ కేర్. అమెరికాకి ఈరోజు పాకిస్తాన్ ఎందుకు అంత హఠాత్తుగా ముద్దొచ్చింది అంటే, వ్యూహాత్మకమైన ప్రాంతంలో పాకిస్తాన్ ఉంటాం. చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అండ్ సెంట్రల్ ఏషియా దేశాలతోటి పాకిస్తాన్ సరిహద్దు పంచుకుంటుంది. అక్కడ అమెరికాకి మిలిటరీ బేస్లు ఉండటం అనేది చాలా ప్రధానం. ఆ స్పేస్ పాకిస్తాన్ ఇస్తుంది. అందుకుగాను 4 బిస్కెట్లు అమెరికా పాకిస్తాన్కి ఇసిరేస్తుంది. ఆ ఇసిరేసిన బిస్కెట్లు తోటి వీళ్ళు జీవనం సాగిస్తూ ఉగ్రవాద క్యాంపులు నిర్వహించుకుంటూ దేశంలో ఎలాంటి ప్రగతి లేకుండా మత ఛాందస్వాదంతో ఇంకా లోపలికి కూరుకుపోతూ వస్తున్న ఒక ఉగ్రమూకలు నివసించే ప్రాంతంగా అది మారుతోంది. దీని మీద ఏం మాట్లాడుతున్నారంటే, చైనా స్టడీస్ ప్రొఫెసర్ ఒక ఆయన శ్రీపన్న పాఠక్ అని ఆయన మాట్లాడుతూ, అమెరికా నుంచి మనం ఎక్కువగా ఆశించలేమన్నారు. మనకి తెలిసిందే అది. అమెరికా రకరకాల ట్రేడ్ ఆంక్షలు. పొద్దున మాట్లాడిన ట్రంప్ మధ్యాహ్నానికి ఎలా నాలిక మడత పెడతాడో ఎవడికి తెలియదు. సాయంత్రానికి ఏ టర్న్ తీసుకుంటాడు, తెల్లారికసరికి అది మళ్ళీ కాస్త యూటర్న్ అవ్వచ్చు. టెర్రరిజం మీద వెస్ట్రన్ కంట్రీస్ విధానం ఇంకా ఏం మారలేదంటారు ఈయన. ఎవరు? శ్రీపన్న పాఠక్. మనకు స్వీయ రక్షణ హక్కు ఉందని మద్దతు ప్రకటించిన ఏకైక దేశం ఇజ్రాయెల్ మాత్రమే. ఇది మనం ఇక్కడ ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. ఇజ్రాయెల్ ఆపరేషన్ సింధూర్ టైంలో అవుట్ రైట్గా వచ్చి సపోర్ట్ చేసింది ఇజ్రాయెల్ మనకి. మనం ఆ బాండేజ్ని వదులుకోవద్దనేది ఆయన సజెషన్. సో చూసాం కదా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 ఒకటవటం. ఈ మూడిటికి పరోక్షంగా అంటే చైనాతో నేరుగా కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్లకి అమెరికా సాయం చేయటం. వీటన్నిటి మీద జనరల్ అనిల్ చౌహాన్ ఎక్స్ప్రెస్ చేసిన కన్సర్న్ని మనం అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. ఇది మనం గమనించాల్సిన విషయం. అండ్ అణ్వస్త్ర ఇది సహకారం కోసం ఆ 3 దేశాలు ఒక తాటి మీదకి రావటం కూడా అత్యంత ప్రమాదకరమైన ధోరణి. 3 కలిసి ఏదో ఒకరోజు న్యూఢిల్లీ మీద అణుబాంబు విసిరే ప్రమాదం ఉందనే అభిప్రాయం అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీద, అంతర్జాతీయ వేదికల మీద వ్యక్తమవుతుంది. సో దిస్ ఇస్ హై టైం. మనం ఎంత ప్రొవెస్నెస్ మనకు ఉండొచ్చు కాక, శక్తియుక్తులు ఉండొచ్చు కాక, అదే పద్ధతిలో ఇజ్రాయెల్ మనం ఈరోజు ఏం చేస్తుంది, ఈరోజు మనం గెలిస్తేనే రేపు ఉంటాం ప్రపంచ పటంలో అని ఇజ్రాయెల్ అలా భావించి తపనతోటి దేశం కోసం కష్టపడుతుందో, మనం కూడా అలా కష్టపడితేనే మన దేశాన్ని సుభిక్షంగా సురక్షితంగా రేపు చూడగలం.